హై ఫ్రెండ్స్, దిస్ ఇస్ నాగబాబు. మీరు చూస్తున్న కేఎన్ఎస్ఆర్ సర్కిల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెంట్రల్ ప్రభుత్వ జాబ్ రిక్రూట్మెంట్ చేసుకున్న ఒక సంస్థ ఎస్ఎస్సి. ఆ సంస్థ ఏం చేసిందంటే జూనియర్ ఇంజనీర్ సంబంధించిన నోటిఫికేషన్కి జాబులు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఆ నోటిఫికేషన్ సంబంధించి రిలీజ్ చేసిన నేపథ్యంలో పోస్టులు ఏ విధమైన పోస్టులు ఉన్నాయి, వాటికి పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది, అదేవిధంగా ఏమేమి పోస్టులు ఉన్నాయి అన్ని మొత్తం కూడా ఏజ్ల గురించి అన్ని వివరాలు కూడా ఈరోజు ఈ యొక్క వీడియో ద్వారా మనం అందిస్తాను. చూడండి. ఈ యొక్క వీడియో చూసే ముందు ఇంతకుముందు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కేఎన్ఎస్ స్టడీ సర్కిల్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోండి. ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎటువంటి లేటెస్ట్ వీడియో చేసి మీరు మిస్ కానుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మన టాపిక్కి వెళ్ళిపోతే ఇక్కడ ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రతి సంవత్సరం కూడా కొన్ని నోటిఫికేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న జాబుల గురించి భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ ఎప్పుడు కూడా రిలీజ్ చేస్తూ ఉంటుంది అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం. అదేవిధంగా ఇప్పుడు జూనియర్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ క్యాలెండర్ చేస్తూ ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ, కేంద్ర ప్రజా పనుల విభాగం, కేంద్ర నీటి కమిషన్, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ తదితర విభాగాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టుల్లో ఇక్కడ చేరవచ్చు అన్నమాట. తాజాగా ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ కాంట్రాక్ట్స్ ఎగ్జామినేషన్ 2020 సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి ఈ పోస్టులు అదేవిధంగా విద్యార్థులు ఎటువంటి పోస్టులు ఉన్నాయి, ఈ పోస్టులకు సంబంధించి విద్యార్థులు ఏమేమి కావాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మొదటి పోస్ట్ చూసుకుంటే మొత్తం ఒక 8-9 రకాలు ఉన్నాయి. ఇందులో ఫస్ట్ చూసుకుంటే ఇక బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనమాట. అదేవిధంగా బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంబంధించింది. ఎవరైతే డిగ్రీ ఇంజనీరింగ్ కానీ ఎవరైతే డిప్లొమా కానీ ఎవరైనా క్వాలిఫికేషన్ అయిన వాళ్ళు డెఫినెట్లీ కూడా ఇది పెట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ జూనియర్ ఇంజనీర్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్. ప్లస్ జూనియర్ ఇంజనీర్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఈ యొక్క బ్రాంచ్ ఎవరైతే ఇంజనీరింగ్ అయి ఉంటుందో డిప్లొమా అయి ఉంటుందో వాళ్ళు అంటే సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ లేదా 3 ఏళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా లేదా 2 ఏళ్ల అనుభవం అనేది డెఫినెట్ అంటే ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్లీ ఉండాలన్నమాట. అర్థమైందా? అదేవిధంగా చూసుకుంటే రెండోది చూసుకుంటే ఇక్కడ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అంటే జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించిన పోస్ట్. ఇది కూడా అంటే సివిల్, ఎలక్ట్రికల్. ఈ పోస్ట్కి కావాల్సిన క్వాలిఫికేషన్ అంటే సివిల్, ఎలక్ట్రికల్ అంటే ఈ సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా ఎవరైతే పూర్తి చేస్తారో ఈ సివిల్, ఎలక్ట్రికల్ సంబంధించిన వాళ్ళు ఈ యొక్క పోస్టు అర్హులు అనమాట. అదేవిధంగా మూడో పోస్ట్ చూసుకుంటే ఇక్కడ సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ అనమాట. ఇది కూడా జూనియర్ ఇంజనీర్ కింద వస్తే ఈ చూసుకుంటే ఎటువంటి క్వాలిఫికేషన్ కావాలంటే విద్యార్హతలో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఎవరైతే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్లో సంబంధిత ఇంజనీర్ విభాగంలో డిప్లొమా చేసి పూర్తి చేసి ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పోస్టులు అర్హులు అనమాట. ఇక నాలుగో పోస్ట్ చూసుకుంటే ఇక్కడ సెంట్రల్ వాటర్ కమిషన్ అంటే సెంట్రల్ వాటర్ కమిషన్. ఇది కూడా జూనియర్ ఇంజనీరింగ్ పోస్టే. ఇందులో సివిల్, మెకానికల్ విభాగంలో సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన ఉన్నవాళ్ళు ఈ యొక్క సెంట్రల్ వాటర్ కమిషన్ ఉన్న పోస్టులు అర్హులు అనమాట. ఇప్పుడు ఐదో చూసుకుంటే ఇక్కడ డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ అనమాట. అంటే నేవల్ సంబంధించింది జూనియర్ ఇంజనీరింగ్ క్యాడర్ కూడా. ఇక చూసుకుంటే ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ ప్రకారం మెకానికల్ విద్యార్హత చూసుకుంటే మెకానికల్, అదేవిధంగా ఎలక్ట్రికల్ ఈ యొక్క సంబంధిత ఇంజనీర్ విభాగంలో డిగ్రీ లేదా 3 ఏళ్ళు ఇంజనీరింగ్ డిప్లొమా, అదేవిధంగా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉందో ఈ యొక్క పని అనుభవం ఉందో అందులో సంబంధిత సబ్జెక్టుల్లో ఈ విధంగా మనం దీనికి అర్హులైన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఆరో పోస్ట్ చూసుకుంటే ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ అనమాట. అంటే జూనియర్ ఇంజనీర్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ అర్థమైందా? సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ సంబంధించిన ఈ సంబంధిత ఇంజనీర్ విభాగంలో డిప్లొమా ఉండాలన్నమాట. అర్థమైందా? ఓకే. ఇప్పుడు 7వ పోస్ట్ చూసుకుంటే ఇక్కడ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అనమాట. అంటే జూనియర్ ఇంజనీర్ కిందకి వస్తుంది కూడా. అంటే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ లేదా 3 ఏళ్ళు ఇంజనీరింగ్ డిప్లొమా చేసి అదేవిధంగా 2 సంవత్సరాల పని అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ డెఫినెట్లీ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక 8వ పోస్ట్ చూసుకుంటే ఇక్కడ జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థలు అనమాట. అంటే ఇది కూడా జూనియర్ ఇంజనీర్ కింద వస్తే అంటే విభాగాల వారికి క్వాలిఫికేషన్ విద్యార్హత చూసుకుంటే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ అంటే సంబంధిత ఇంజనీర్ విభాగంలో డిప్లొమా చేసి ఉండాలన్నమాట. ఇక వయో పరిమితి ఇక్కడ మనం చూసుకుంటే ఏజ్ ప్రకారంగా చూసుకుంటే అర్హతలు చూసుకున్నప్పుడు ఇక్కడ 1/1/2021 సంవత్సరం నాటికి గరిష్ట వయో పరిమితి 30 ఏళ్ళు అనమాట. అదేవిధంగా గరిష్టంగా మ్యాక్సిమం ఇయర్స్ ఎన్ని ఉండాలంటే 30 సంవత్సరాలు ఉండాలన్నమాట. 30 సంవత్సరాలు దాటకూడదు. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ వాటర్ కమిషన్లో జూనియర్ ఇంజనీర్కు 32 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ వాటర్ కమిషన్
అడ్మినిస్ట్రేషన్లో ఏవైతే ఉన్నాయో ఆ 2 డిపార్ట్మెంట్ సంబంధించిన జూనియర్ ఇంజనీర్కి డెఫినెట్లీ కూడా మ్యాక్సిమం ఏజ్ ఎంత ఇచ్చారంటే 32 సంవత్సరాలు, మిగతా మాత్రం 35 సంవత్సరాలను గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగ అభ్యర్థులకు నిబంధనలకు అనుగుణంగా 1000 పరిమితులు సడలింపు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఈ విధంగా ఇది యాక్చువల్గా ఈ యొక్క జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించిన పోస్టుల గురించి, వాళ్ళ విద్యార్హతల గురించి, ఎటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, మొత్తం కూడా సమగ్ర వ్యవహారం అనమాట. ఈ విధంగా మనం డెఫినెట్లీ కూడా ఆన్లైన్లో 1/1/2021 నాటికి ఎవరైతే 37 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్టులు అర్హులు అనమాట. వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకునే అవకాశం ఎంత ఉంది. కాబట్టి ఎవరైనా మొత్తం ఇది ఆల్ ఇండియాలో జరిగే ఎగ్జామ్ కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో ఎవరున్నా కానీ డెఫినెట్లీ కూడా ఈ యొక్క అర్హత ఉన్న డెఫినెట్లీ కూడా అప్లై చేసుకొని వాళ్ళు సక్సెస్ఫుల్గా ఈ జాబ్ కొడతారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న టాపిక్. నెక్స్ట్ వీడియోలో మరి మంచి టాపిక్ మీ ముందుకు వస్తాను. అప్పటివరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ KNS Science Circle. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.